ఆర్టీసీ ఉద్యోగుల కరవు భత్యాన్ని 2.1% పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. 2.1% పెంపుతో ప్రస్తుతం 50.7% ఉన్న డిఏ 52.8%కి చేరుతుందని మంత్రి వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు పెరిగిన డిఏను వరుసగా 3 నెలలు సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పెంచిన డిఓతో ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొన్నం వివరించారు. ఆ పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ డిఏలు అన్ని చెల్లించినట్టు అవుతుందని తెలిపారు. సిబ్బంది, కార్మికులకు డిఏ పెంచడంపై మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని మంత్రుల నివాసంలో ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై రీజియన్ మేనేజర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3-man కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా పెంచడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను, ఉపయోగాన్ని వినియోగించుకొని తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా, ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను.